ప్రభునేశ్వర నామములు మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదివి మనం దేవుని వాక్యాన్ని విందాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూడండి. 8వ వచనం నుంచి అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములన్నీ అంతటను భూదిగంతల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. దైవ తండ్రి, మాకు మీ సందేశం మన యేసు ప్రభువుగా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జోయి వాల్యూమ్ ఫుల్గా ఉందేమో చూ. అపోస్తల కార్యాల గ్రంథంలో నుంచి మనం 8వ వచనాన్ని చదివాం. ఈ 8వ వచనం ఏంటి అని అంటే, జాగ్రత్తగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారన్నాడు? శక్తి పొందుతారన్నాడు. శక్తి పొందితే నెక్స్ట్ జరిగేది ఏంటి? మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు అంతటను భూది గంతముల వరకును నాకు సాక్షులై ఉంటురని వారితో చెప్పాడు. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనం ఆయనకు సాక్షులుగా ఉంటాం. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చుట వేరు, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చుట వేరు. గలతీ పత్రికలో 2 వచనాలు మనకు తెలిసినవి మరొకసారి చదువుదాం. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం మనకు తెలుసు. చదవండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. యేసు ప్రభుని విశ్వసించిన మనందరం ఏమయ్యాం? 27వ వచనం కూడా చదవండి. ఇది చెప్పండి. 26లో యేసు ప్రభుని నమ్మాం. గలతీ 3:26లో దేవుని కుమారులు. 27లో క్రీస్తులోనికి బాప్తిస్మం అంటాడు. అంటే ఏంటి? దేవుని కుమారులు అంటే దేవుని ఎదుట క్రీస్తులాగా కనబడుతున్నాం. అర్థమైంది మీకు? క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే క్రీస్తుతో చనిపోయాం, క్రీస్తుతో లేచాం. క్రీస్తులోనికి బాప్తిస్మం వేరు, నీటి మూలమైన బాప్తిస్మం వేరు. క్రీస్తులోనికి బాప్తిస్మం ఇప్పుడు కలిగింది, యేసుప్రభుని నమ్మినప్పుడే కలిగింది. క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఆయనతో చనిపోయాను, పాపం విషయంలో చనిపోయాను, ఆయనతో లేచాను, నీతి విషయమైన జీవం కలిగి ఉన్నాను, నేను నీతివంతుడిని, ఆయనతో కూర్చున్నాను అనేది ఏంటి చెప్పండి? క్రీస్తులోనికి బాప్తిస్మం. యేసుప్రభుని నమ్మినప్పుడు నేను ఏమై ఉన్నానో ఎరగటం ఏంటి చెప్పండి? క్రీస్తులోనికి బాప్తిస్మం అనే అనుభవం. క్రీస్తులోనికి బాప్తిస్మం అనే అనుభవం అర్థమైందా? మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా ఉంది. యేసుప్రభు నాది విశ్వాసం ఉంచామా? విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏమయ్యాం? ఆయనతో చనిపోయాం, ఆయనతో లేచామంటే ఆయన మరణంలో సాదృశ్యం, ఆయన పునరుద్ధానంలో సాదృశ్యం. రోమా 6:5 ప్రకారం ఆయన మరణంలో సాదృశ్యం అంటే పాప విముక్తులం, ఆయన పునరుద్ధానంలో సాదృశ్యం అంటే నీతిమంతులం, ఆయనతో కూర్చున్నాం. ఇది క్రీస్తులోనికి బాప్తిస్మం అనే అనుభవం. యేసుప్రభుని నమ్మినప్పుడు ఆయనతో చనిపోయాను, పాప విముక్తుడిని, ఆయనతో లేచాను, నీతిమంతుడిని, ఆయనతో కూర్చున్నాను అనేది ఏంటి చెప్పండి? క్రీస్తులోనికి బాప్తిస్మం. ఇది నమ్మిన వెంటనే కలుగుద్దా, తర్వాత కలుగుద్దా? నమ్మిన వెంటనే. ఎప్పుడు నమ్మామో యేసుప్రభుని అప్పుడే యేసుప్రభుతో సిలువ వేయబడ్డాం, పాప విముక్తులం. యేసుప్రభుతో లేచాం, నీతిమంతులం. యేసుప్రభుతో కూర్చున్నాం. ఎవరని చెప్పండి? క్రీస్తులం. దేవుని ఎదుట క్రీస్తులాగా అంగీకరించబడ్డాం. ఇది క్రీస్తులోనికి బాప్తిస్మం. ఈ సంగతి ఎరిగి సంఘం ఎదుట సాక్ష్యం ఇవ్వటం నీటి మూలమైన బాప్తిస్మం. అర్థమైందా? అది క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారందరిలో 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 4వ మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి
అను పర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తులోనికి బాప్తిస్మం అనే అనుభవం జరిగిన వెంటనే మన హృదయాల్లో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం అనే అనుభవం ఎప్పుడు కలిగింది? నమ్మిన వెంటనే. అర్థమైందా? యేసుప్రభుని నమ్మాను, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాను, అది క్రీస్తులోనికి బాప్తిస్మం, యేసుప్రభుని నమ్మటం. నీటి మూలమైన బాప్తిస్మం అంటే ఏంటి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారు తీసుకునేదే నీటి మూలమైన బాప్తిస్మం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుని నమ్మినప్పుడు మనందరం ఏ బాప్తిస్మం? క్రీస్తులోనికి బాప్తిస్మం. ఆ తర్వాత సంఘం ఎదుట నీళ్ళలో ముంచబడేది ఏ బాప్తిస్మం? నీటి మూలమైన బాప్తిస్మం. అందులో మనం చెప్పే సాక్ష్యం ఏంటి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాను, ఆయనతో చనిపోయాడు, పాప విముక్తుని, ఆయనతో లేచాను, నీతిమంతుడిని, ఆయనతో కూర్చున్నాను అని చెప్పింది. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు? క్రీస్తులోనికి బాప్తిస్మం జరిగినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు రావాలంటే నీటి మూలమైన బాప్తిస్మం తీసుకోవాలి. ఎవరైనా నీటి మూలమైన బాప్తిస్మం తీసుకుంటేనే పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తాడని చెప్పే బోధ ఏ బోధ కాదు, సరైన బోధ కాదు. యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్మామో ఆయనతో చనిపోయాం, పాప విముక్తులం, ఆయనతో లేచాం, నీతిమంతులం, దేవుని కుమారులం. కాబట్టి పరిశుద్ధాత్మకు ఆలయాలు. అర్థమైందా? సో పరిశుద్ధాత్ముడికి అప్పుడే మనం, అది ఆగటం కాదులే, డిస్ప్లే ఆగుతుంది, ఏం పర్లేదు, జాగ్రత్తగా. సో ఇలా వినండి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నాలోనికి వచ్చుట ఒక అనుభవం, నా మీదికి వచ్చుట ఇంకొక అనుభవం. నాలోనికి వచ్చుట ఎప్పుడు జరిగింది? క్రీస్తులోనికి బాప్తిస్మం ద్వారా. నా మీదికి వచ్చుట ఎప్పుడు జరుగుద్ది? నేను ఆత్మ మూలంగా నడిపించబడుతున్నప్పుడు. అర్థమైందా? నాలోనికి వచ్చింది ఎందుకు? నన్ను నడిపించడానికి. నేను ఆత్మ మూలంగా నడిపించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నా మీదికి వస్తాడు. నా మీదకి వస్తే నేనేమై ఉంటాను? సాక్షినే ఉంటాను. నాలోనికి వస్తే నేను కుమారుణ్ణి కాబట్టి నాలోకి వచ్చాడు. నా మీదకి వస్తే సాక్షిగా ఉంటాను, కుమారుడుగా బ్రతుకుతాను. నాలోనికి వచ్చాడు నీతిమంతుని కాబట్టి, నా మీదకి వస్తే నీతిగా బ్రతికిస్తాడు. నాలోనికి వచ్చాడు పరిశుద్ధుని కాబట్టి, నా మీదకి వస్తే పరిశుద్ధంగా బ్రతికిస్తాడు. నాలోనికి వచ్చాడు కుమారుడు కాబట్టి, నా మీదకి వస్తే కుమారుడిలాగా బ్రతికిస్తాడు. కుమారుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా బ్రతికాడు? కుమారులందరూ అలాగే బ్రతికాడు. కుమారుడు ఎలా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు? ప్రజలందరూ ఆయన వెనకెళ్ళారు, ఆయన అందరూ వెనకెళ్ళాడా? ప్రజలందరూ ఆయన వెనకెళ్ళారు. మనల్ని ఎలా బ్రతికిస్తాడు? అనేక మంది మన వెనక వచ్చేలాగా బ్రతికిస్తాడు. మన వెనక రావాలంటే ఆయన దగ్గర ఏం చూశారు కాబట్టి ఆయన వెనక వచ్చారు? ఆయన సూచక్రియలు చూశారు, ఆయన మహత్కార్యాలు చూశారు, ఆయన మాట చేత ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు చూశారు. మాత్రమే కదా, ఆయన బోధ ఎంత గొప్పదో చూశారు. చదువుతారా? మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఇది 28వ వచనం. ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు, చూసారా, ఆయన బోధకు ఏమైనా జనసమూహములు అంటే ఆయన బోధ ఆశ్చర్యపోతున్నారంటే ఆ సంగతి అంతకుముందు జరిగినట్ట జరగనట్ట? మనం దేనికైనా ఒక దానికి ఆశ్చర్యపోతున్నామంటే అది అంతకుముందు అంటే ఆయనలాగా ఎవరు బోధించలేదన్నమాట. ఇంకొక మాట చెప్పనా? లోకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం చదవండి. 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా
వాళ్ళందరికీ ఏం డౌట్ వచ్చింది, యోసేపు కుమారుడైతే అసలు ఈ సంగతులు ఎలా వచ్చాయి? యోసేపు కుమారుడేగా ఇన్ని సంగతులు ఎలా వచ్చాయి? కానీ వాళ్ళందరికీ ఆయన ఎలా కనపడతాడు? యోసేపు కుమారుడేగా, కానీ ఆయన ఎవరు కాదు. యోసేపు కుమారుడే కానీ వారు అనుకుంటున్నట్టు అది మాత్రమే కాదు. ఆయన ఎవరు? పరలోకం నుండి వచ్చిన దేవుడు. సో ఇప్పుడు ఆయన మాటలకు ఎప్పుడు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు? చదవండి 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, చూసారా, కింద ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత నడిపించబడి దాని అర్థం ఏంటి? యేసు ప్రభు వారి మీదికి ఆత్మ వచ్చాడు. యేసు ప్రభు వారిని ఆత్మ నివసించాల్సిన అవసరం ఉందా? యేసు ప్రభు వారికి నివసించడానికి అనుభవం అక్కర్లా. యేసు ప్రభు వారు ఎవరు? దేవుడు. ఆయనలో పరిశుద్ధాత్మ నివసించక్కర్లా. ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడు. మనం ఆయన రక్తం చేత కడగబడ్డాం, పరిశుద్ధులం అయ్యాం. కాబట్టి పరిశుద్ధాత్మను మన ఆలయాలుగా చేశాడు. ఎందుకు? ఆత్మచేత ముద్రించింది. ఎందుకంటే ఆత్మచేత నడిపించబడటానికి. కానీ యేసు ప్రభు వారికి లోపల పరిశుద్ధాత్మ నివసించడానికి అనుభవం అక్కర్లేదు. ఆయన దేవుడు కాబట్టి. అర్థమైందా? కానీ ఆయనకి ఇప్పుడు శరీరంలో ఉన్నాడు కాబట్టి ఏం అవసరం? ఆత్మ ఆయన మీదికి వచ్చుట అనేది అవసరం. అందుకనే ఆయన ఆత్మపూర్ణుడై, అంటే ఆత్మ ఆయన మీదికి వచ్చాడు. రెండవది, ఆత్మచేత నడిపించబడుతున్నాడు కాబట్టి ఆయనను చూసిన వారందరూ ఏమనుకుంటున్నారు? ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాటలకి, ఆయన బోధకి, ఆయన చేసే కార్యాలకి వారెవరికి ఈయన అంతు చెక్కటం లేదు. ఇలా ఆలోచించేయండి. మనందరం ఎవరు? భూమి మీదే ఉన్నాం, కానీ మనం ఎవరు? పరలోక సంబంధులం. యోహాను సువార్త 17, 11, 14, 15 వచనాల్లో 2 పర్యాయాలు చెప్పాడు. ఏమని? నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కారు అని చెప్పాడు. అంటే మనం ఏ సంబంధులు? పరలోక సంబంధులు, దేవుని సంబంధులు. యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం దేవుని సంబంధులం అన్నాడు. మనం దేవుని సంబంధులం అంటే దేవునికి మనకున్న సంబంధం ఏంటి? ఇప్పుడు ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారులం. అందుకనే మన సంభాషణలో దేవుడు అనే దానికంటే ఏమి ఎక్కువ ఉండాలా? తండ్రి అనేది ఎక్కువ ఉండాలి. తండ్రి అనేది ఎక్కువ ఉంటే నువ్వు తండ్రి అన్నప్పుడల్లా నువ్వేమి పలుకుతున్నట్టు చెప్పండి? శ్రేష్టమైన బంధాలు నువ్వు పలుకుతున్నావు. నువ్వు శ్రేష్ఠుడు ఆయనకని నువ్వు గుర్తు చేసుకుంటున్నావు. అర్థమైందా? దేవుడు అనే దాంట్లో అంత దగ్గర సంబంధం ఏమైనా కనబడుతుందా? లేదు. తండ్రి అంటే మనం ఆయనకి ఎవరు? కుమారుడు. ఆయన వారు, ఆయన ఇంట్లో ఉన్నాం, ఆయనతో ఉన్నాం. అందుకనే తండ్రి అనే సంభాషణ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయండి. నా తండ్రి యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా నన్ను నీ కుమారుడుగా, కుమార్తెగా చేసుకున్నావు. తండ్రి నీకు స్తోత్రం. నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నీకు స్తోత్రం. ఆయన నా మీదికి రావాలా? పరిశుద్ధాత్ముడు ఎక్కడికి రావాలా? నాలో ఉన్నాడు, నేను కుమారుడిని కాబట్టి నా మీదికి వస్తే కుమారుడుగా నన్ను జీవింపజేస్తాడు. నాలో ఉన్నాడు పరిశుద్ధుడు కాబట్టి నా మీదకి వస్తే పరిశుద్ధంగా జీవింపజేస్తాడు. నాలో ఉన్నాడు నీతిమంతుడు కాబట్టి నా మీదకి వస్తే నీతిగా జీవింపజేస్తాడు. అందుకని చెప్పండి, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నేను కుమారుణ్ణి. పరిశుద్ధాత్మ నా మీదకి వస్తే కుమారునిలాగా సాక్షిగా జీవిస్తాను. మీరు యెరూషలేములో, యూదయ, సమరయ, గలిలయ దేశములందు అంతటా నాకు సాక్షులై ఉంటారు. బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారంటే దాని అర్థం మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ఎలా కనపడతారు? సాక్షులాగా, విట్నెస్లాగా కనపడతారు. ఆశ్చర్యంగా మిమ్మల్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. యేసుప్రభుని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోలే, మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. మీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతారు, మీ మాటలు చూసి ఆశ్చర్యపోతారు. ఎప్పుడు? ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు. మన మీదికి వచ్చుట అంటే ఆత్మ నడిపింపు. మనలో ఉండుట అంటే మనం కుమారులు. ఆత్మచేత ముద్రించబడ్డామన్నది వేరు, ఆత్మ నడిపింపు వేరు. ఆత్మచేత ముద్రించబడుట, ఆత్మ మనలో ఉన్నాడు. ఆత్మచేత నడిపించబడుట, ఆయన మన మీదికి వచ్చాడు. అర్థమైందా? సో అందుకని ఇక్కడ వారు ఏమంటున్నారంటే, ఆయన నోట నుండి వచ్చిన దైవ మాటలకు అందరూ ఆశ్చర్యపడ్డారు.
ఎందుకు, ఎప్పుడు జరిగింది ఇదంతా? 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడుతున్నప్పుడు, అంటే ఆత్మ నడిపింపులోనే మనం ఎలా ఉండగలం? సాక్షులుగా ఉండగలం. సో చాలా కాలం మనకి ఏం తెలియదా? ఆత్మ మనలో ఉన్నాడు అనేది మనం ఎరగల, మనతో ఎల్లప్పుడూ ఉంటాడు అనేది మనం ఎరగల. మనం ఏమైనా తప్పు చేస్తే వెళ్ళిపోతాడు, మనలో వస్తాడు అనుకున్నాం. కానీ యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మామో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందామంటే క్రీస్తుతో చనిపోయాం, పాప విముక్తులు, క్రీస్తుతో లేచాం, నీతిమంతులు, దేవుని కుమారుడు. కాబట్టే కుమారుడి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు? సదాకాలం ఉండటానికి వచ్చాడు. మనలో పరిశుద్ధాత్ముడు సదాకాలం మనలో ఎందుకు ఉండటానికి వచ్చాడు? ఆయన యేసుప్రభు రక్తంలో సదాకాలానికి మనం ఏమయ్యాం? పవిత్రులు అయ్యాం, పరిశుద్ధులం అయ్యాం, నీతిమంతులం అయ్యాం, కుమారులం అయ్యాం. సదాకాలానికి ఒక శ్రేష్టమైన బంధములోకి మనం వచ్చాం. కాబట్టి సదాకాలం మనలో నివసించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాం. సో ఒకప్పుడు మనకు తెలియదు. యేసు ప్రభువునందు విశ్వాసం ద్వారా సదాకాలానికి నేను ఆయనకు అంగీకారం కాబట్టి నాలో సదాకాలం పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నాకు దేవుడు కాదు, నా తండ్రి, నేను ఆయనకి కుమారుణ్ణి. క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఈ శ్రేష్టమైన బంధంలో నేను దేవునితో కొనసాగుతున్నాను. సో కాబట్టి నా సంభాషణ ఇప్పుడు ఏంటి చెప్పండి? అక్కడే చదవండి, గలతీ పత్రిక 4:6. గలతీ పత్రిక 4:6. 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు. ఇప్పుడు చెప్పండి, కుమారులమైన తర్వాత ఇక నాయన తండ్రి అనాలా? ఏమండి అయ్యగారు, దేవుడు గారు అనాలా? పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడు? ఒకప్పుడులాగా కాదు, దేవా కాదు, ఒకప్పుడులాగా కాదు. ఇప్పుడేంటి మీ సంభాషణ ఏంటి? నాయన తండ్రి, నాయన తండ్రి. సో పరిశుద్ధాత్మ మనతో ఎల్లప్పుడూ ఉంటే ఆయన ఎందుకు వచ్చాడు? నాయన తండ్రి అనిపించడానికే వచ్చాడు. దేవా యెహోవా అనిపించడానికి రాలా. దేవా యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, సర్వశక్తుడా, ఇవన్నీ ఎవరి మాటలు? పాత నిబంధన భక్తుల మాటలు. పాత నిబంధన భక్తులు ఎవరు కాదు? కుమారులు కాదు. ఎందుకు కాదు? ఆ భక్తులున్న దినాల్లో కుమారుడు వధించబడలేదు. కుమారుడు రక్తంతో పరలోకానికి వెళ్ళలేదు. దావీదు లాంటి వాళ్ళు, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పిన దావీదు లాంటి వాళ్ళు కూడా ఏమన్నారు చెప్పండి? యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, మా దేవా, సర్వోన్నతుడా అని అన్నారు. తండ్రి అన్నారా? వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. మరి మనకి ఇచ్చాడు లేదా? కాబట్టి మీరు ఇలా అనుకోవద్దు, దావీదు ఎక్కడ మనం ఎక్కడ కాదు. విశ్వాసాన్ని బట్టి జీవించిన విషయంలో దావీదు ఎక్కువే, కానీ ఈ నిబంధన విషయంలో మనం దావీదు కంటే కనులమే, భాగ్యవంతులమే. ఆయన చేశాడు, ఇందులో మనదే లేదు. ఎందుకు? దావీదు పిలవలేదు తండ్రి అని మనం పిలుస్తున్నాం. కూర్చుంటే ఆయన ఆయన అంటున్నాం, లేకపోతే ఆయన ఆయన అంటున్నాం, అవునా? నా తండ్రి అంటున్నాం. మూలుగుల్లో నా తండ్రి, బాధల్లో నా తండ్రి, సంతోషంలో మా తండ్రి. ఇది ఎవరికి కలిగింది భాగ్యం? మనకు కలిగింది. దావీదుకి లేదు. ఏలియా ఎంత గొప్ప ప్రవక్త, కొలుకోబడ్డాడు, కానీ ఏలియా తండ్రి అన్నాడు? అలా మరణం చూడకుండా కొలుకోబడ్డాడు ఏలియా, కానీ తండ్రి అన్నాడా? అలా. కానీ మనం తండ్రి అంటున్నాం. తండ్రే అనాలా, ఇంకేం అనకూడదు. ఎందుకు చెప్పండి? క్రీస్తులాగా అంగీకరించబడ్డాం, క్రీస్తుతో కూడా కూర్చోబెట్టబడ్డాం. మనం దేవుని కుమారులం అని ఆయనే చెప్తున్నాడు. మీరు కూడా ఇక దేవుడు అనద్దురా, అబ్బాయి మీరు నా కుమారులు, యేసుక్రీస్తు నా ఎదుట ఎట్టివాడు, మీరు ఎట్టివాడు. ఆయనకి ఎట్టి స్వాతంత్రము, మీకు ఎట్టి స్వాతంత్రం. నేను మీకు ఈ తండ్రిని. ఇక మీ సంభాషణ తండ్రి తండ్రి తండ్రి. ఇక మీ సంభాషణ ఏంటి? తండ్రి నాయన, తండ్రి నాయన, అబ్బా అని. అందుకని మన సంభాషణ దేవుడు అనే దానికంటే ఏ సంభాషణ శ్రేష్టం? తండ్రి. ఎందుకు?
పాత నిబంధన భక్తులు పరిశుద్ధాత్మక ఆలయాలు కాదు. ఎందుకు పరిశుద్ధాత్మక ఆలయాలు కాదు? వారు కుమారులు కాదు. మనం కుమారులు సదాకాలానికి విమోచించబడ్డాం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం, క్రీస్తుతో చనిపోయాం, పాప విముక్తులు, క్రీస్తుతో లేచాం, నీతిమంతులు. ఎంతకాలానికి? సదాకాలానికి పాప విముక్తులు, సదాకాలానికి నీతిమంతులు. ఇక సదాకాలం ఉండే బంధంలోకి కుమారులైన బంధంలోకి వచ్చాం కాబట్టి పరిశుద్ధాత్మక ఆలయాలమయ్యా. కానీ వారు అయ్యారా? ఎందుకు అవలా? వారన్న దినాల్లో వారిని సదాకాలానికి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుడు కుమారులుగా చేసిన రక్తం వధించాలి. గొర్రెపిల్ల వధించబడలేదు, రక్తం చిందించబడలేదు, మేకలు కోడెలు వధించబడ్డాయి. కాబట్టి ఆ రక్తం వాళ్ళు ఏం చేయలేకపోయింది? సదాకాలానికి నీతిమంతులు చేయలేకపోయింది, సదాకాలానికి పరిశుద్ధులు చేయలేకపోయింది. కాబట్టి సదాకాలం వారిలో నివసించడానికి వారు పరిశుద్ధాత్మక ఆలయాలు కాదు. కాబట్టి ఎల్లప్పుడూ వారు సదాకాలానికి విమోచించబడలేదు కాబట్టి పరిశుద్ధాత్మక ఆలయాలు కాదు. పరిశుద్ధాత్మక ఆలయాలు కాదు కాబట్టి నాయనా తండ్రి అని పలికేవారు కాదు. మనం సదాకాలానికి విమోచించబడ్డాం, నిత్యమైన విమోచనం అన్నాడు హెబ్రీ 9:11. ఈ విమోచనం ఏంటి? యేసుక్రీస్తును గొర్రెపిల్ల ద్వారా జరిగిన విమోచనం పేరే నిత్యమైన విమోచనం. నిత్యమైన విమోచనలో మన పేరేం పేరు? పరిశుద్ధులు. మన పేరేం పేరు? నీతిమంతులు. మన పేరేం పేరు? కుమారులు. అందుకనే పరిశుద్ధాత్ముడు హ్యాపీగా మనలో నివాసం చేయగలుగుతాడు. ఎందుకు? మన ప్రవర్తన బట్ట, మన జీవితాన్ని బట్ట కాదు. క్రీస్తు రక్తమునందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి ఆ రక్తము యొక్క పవర్లో మనం సదాకాలానికి పాప విముక్తులు, సదాకాలానికి పరిశుద్ధులు. అందుకనే సదాకాల వాయుమాలలో పరిశుద్ధాత్ముడు వసిస్తూ ఉన్నాడు. ఎందుకు వసిస్తున్నాడు? ఎక్కడి నుంచి మీరు నాయన తండ్రి, నాయన తండ్రి, నాయన తండ్రి, ఇదే మీ లైఫ్ అని చెప్పాడు. ఈ నాయన తండ్రి, నాయన తండ్రి అని పిలవటంలో నువ్వేం జ్ఞాపకం చేసుకుంటున్నావంటే శ్రేష్టమైన బంధాన్ని, క్రీస్తులో నీకు కలిగిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఈ స్థితిని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారో వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారి మీదికి వస్తాడు. మనలో ఉన్నాడు కుమారులు కాబట్టి మన మీదికి వస్తే మనల్ని కుమారులుగా బ్రతికిస్తాడు. కుమారుడు బ్రతికితే ఎన్ని మహిమలు జరుగుతాయి, ఎన్ని మహత్కార్యాలు జరుగుతాయి, ఎన్ని సూచక్రియలు జరుగుతాయి, ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఎంతమంది వారు వెనక, ఆయన వెనక వెళ్తారు, ఎంతమంది ఆశ్చర్యపోతారు. సరే, మనం చూసి అలాగే ఉంటుంది. ఆత్మ మన మీదకి వచ్చి మనం నడిపిస్తూ ఉంటే, మనం సాక్షులుగా ఉంటా ఉంటే, బుధిగంతముల్లో మనం ఎక్కడికి వెళ్ళినా మనం సాక్షులుగా ఉంటా ఉంటే మనల్ని అనేక మంది వెంబడిస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా సాక్షులుగా ఉంటాం. మనం చూసి అనేక మంది ఆశ్చర్యపోయే లైఫ్ మనకి కలుగుతుంది. యేసుప్రభువు వారు భూమి మీద జీవించిన జీవితం ఏ జీవితం? భూ సంబంధమైన జీవితం కాదు. అందుకని ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇతడు యేసు కుమారుడు కాడంటే మనందరం మనుషులకే పుట్టాం, మన వల్ల జరిగిన ఈయనకి ఎలా జరుగుతుంది? ఇతడు మనుషులకే పుట్టాడు కదా, యేసేపు కుమారుడే కదా, కాదా ఏంటి? అసలు మనుషులకు పుట్టినోడైతే ఇవన్నీ ఎలా ఎందుకు చేస్తాడు? అర్థమైంది మీకు పాయింట్? సో యేసు ప్రభు విషయంలో అందరికీ అదనమాట. ఇతడు యేసేపు కుమారుడు కాదా? మనుషులకు పుట్టిన వారైతే, మనుషులైతే ఈ కార్యాలు ఎలా జరుగుతాయి? అప్పుడు వారికి అర్థం కాల. సర్వోన్నతుడైన దేవుడు మరియ గర్భాన విమోచకుడు వచ్చాడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి అవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరు? దైవములం, దైవ కుమారులం, దైవములం. మనం కూడా ఏం చేయొచ్చు? బోల్డని మహిమలు చేయవచ్చు. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఆత్మ మన అందరిలో నివసిస్తున్నాడు, నమ్మిన వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. ఎందుకు? నాయన, తండ్రి, అబ్బా అని పలికించడానికి. నాయన, తండ్రి, అబ్బా అంటున్నారంటే వాళ్ళు ఏమని ఎరుగుతున్నారు? నేను ఆయన కుమారుణ్ణి, ఆయన నాకు తండ్రి. ఎలాగునా? యేసు ప్రభువు చేసిన నిత్యమైన విమోచన కార్యము ద్వారా, ఆ ఒక్క బలి ద్వారా, ఆ పుణ్యకార్యం ద్వారా యేసు ప్రభువును ఒక్కసారి విశ్వసించాను, సదాకాలానికి విమోచించబడ్డాను. నిత్యమైన విమోచన, ఆ నిత్యమైన విమోచన బట్టి పరిశుద్ధాత్మకు ఆలయమయ్యాను. సో సదాకాలానికి క్రీస్తు ఎట్టివాడు తండ్రి దగ్గర నేను అట్టివాడని అనేది ఏంటి? మన మనస్సాక్షి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన నేను ఏమై ఉన్నానో ఎరగటమే మన మనస్సాక్షి.
ఈ మనస్సాక్షిని బట్టి నాయన తండ్రి అని నువ్వు ఎంచుకోవటాన్ని ఏమన్నాడు? మనస్సాక్షి అన్నాడు. ఆ మనస్సాక్షిలోనే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చే అనుభవాన్ని నువ్వు చూస్తావు. పరిశుద్ధాత్మను మన అందరిలోనే వస్తున్నాడు నమ్ముకున్నాం కాబట్టి. కానీ అందరి మీదికి రావట్లా. మన మీదికి రావాలంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం ఏమై ఉన్నామో ఎరగాలి. క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఏంటో మనం ఎరగాలి. క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఏంటి? క్రీస్తుతో చనిపోయాను, విమోచించబడ్డాను, పాప విముక్తుడి, నిత్యమైన విమోచన. క్రీస్తుతో లేచాను, నిత్యము దేవుని ఎదుట నీతిమంతుణ్ణి, క్రీస్తుతో కూర్చున్నాను అని ఎరగటం మంచి మనస్సాక్షి. ఈ మనస్సాక్షి మీరు ఎవరెవరు మెయింటైన్ చేస్తారో వారందరూ మీదికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. మీదికి వచ్చితే అనుభవం ఏంటి? మన ద్వారా బోల్డ్ కార్యాలు జరిగిస్తాడు. మన ద్వారా బోల్డ్ కార్యాలు జరిగిస్తాడు. నువ్వు మాట్లాడితే కార్యాలు చేస్తాడు. నువ్వేం అడిగితే అది చేస్తూ ఉంటాడు. నిన్ను అనేక మందికి ఆశ్చర్యంగా కనబరుస్తాడు. నిన్ను అనేక మందికి సూచక్రియగా కనబరుస్తాడు. నిన్ను అనేక మందికి మహత్కార్యంగా కనబరుస్తాడు. ఆకాశంలో మహత్కార్యముగా ఈ భూమి మీద సూచన క్రియగా. ఆకాశంలో మహత్కార్యముగా ఈ భూమి మీద సూచన క్రియగా. యేసుక్రీస్తుకు రాయబారిగా ప్రభువుకు అందుబాటులో. యేసుక్రీస్తుకు రాయబారిగా ప్రభువుకు అందుబాటులో. సేవలో సాగిపోదును, నీ సాక్షిగా సాగిపోదును. నడిపించుము నన్ను నిరంతరం, నన్నొక వేడుకగా, నన్నొక సూచనగా, ప్రయోజనమైన మానిగా. నన్నొక వేడుకగా, నన్నొక సూచనగా, ప్రయోజనమైన మానిగా. జీవింపచేయువాడవు, వాగ్దానములనిచ్చి నిరంతరం. జీవింపచేయువాడవు, వాగ్దానములనిచ్చి నిరంతరం. చూసారా ఎందుకు మనల్ని సదాకాలానికి విమోచించాడు? ఎందుకు ఆత్మచేత ముద్రించాడు? మనం ఒక వేడుకగా, ఒక సూచనగా, ఒక మహత్కార్యముగా ఈ ఆకాశం క్రింద మనం ఉంచుతాను. ఆకాశం క్రింద ఉన్నవారమా మనం? కాదు, ఉన్నత లోకంలో క్రీస్తుతో కూర్చున్నవారు. కానీ ప్రస్తుతం ఈ శరీరంలో ఉన్న దినాలన్నింటిలో ఎందుకు ఉంచాడు ఆకాశం కింద? నిన్నొక సూచక్రియగా, నిన్నొక మహత్కార్యంగా, నిన్నొక అద్భుతంగా, నిన్నొక వేడుకగా ఈ లోకానికి కనబరచడానికి. నువ్వు కనబడితే ప్రజలందరూ ఆయన వెంట, ప్రజలందరూ నీ వెంట వస్తారు. ఆశ్చర్యపోతారు. అంతలా కానీ మనం సాక్షులుగా ఉంటామన్నమాట. అందుకని పరిశుద్ధాత్ముడు మనలో ఉండుట, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాము కాబట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి ఎప్పుడు వస్తాడు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాను, నేనేమై ఉన్నానో ఎరిగితే. అర్థమైందా? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాను. ఎప్పుడు పొందాను? క్రీస్తులోనికి బాప్తిస్మం ఎప్పుడు పొందాం? యేసుప్రభు పొందామన్నప్పుడు ఏం పొందాం? క్రీస్తులోనికి బాప్తిస్మం. క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే క్రీస్తుతో చనిపోయాం, క్రీస్తుతో లేచాం, క్రీస్తుతో కూర్చున్నాం. అది యేసుప్రభు నమ్మినప్పుడు జరిగింది. ఏదో ఎరగటమే క్రీస్తులోనికి బాప్తిస్మం. నమ్మినప్పుడే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందా. మాలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన నేను ఎవరినో నేను ఎంచుకోవటం ద్వారా, నేను మాట్లాడటం ద్వారా పరిశుద్ధాత్ముడు నా మీదికి వస్తాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం ద్వారా నాలోనికి వచ్చాడు. నేను దాన్ని ఎంచుకోవటం ద్వారా, కుమారుడిని, నీతిమంతుడని నేను మాట్లాడటం ద్వారా నా మీదికి వస్తాడు. నా మీదికి వస్తే నన్ను ఏం చేస్తాడు? ఈ భూమి మీద సూచన క్రియగా, ఒక మహత్కార్యంగా, ఆకాశంలో మహత్కార్యంగా, భూమి మీద సూచన క్రియగా, వేడుకగా నన్ను కనబరుస్తాడు. అనేక మంది నన్ను
వెంబడించేలా చేస్తాడు. అనేక మంది ఈయన జీవాన్ని బట్టి ఆశ్చర్యపోయేలా చేస్తాడు. అర్థమైందా? అందుకే ఆత్మకార్యాలుగా చేశాడు. ఆత్మకార్యాలుగా చేశాడు. ఎందుకంటే ఆత్మ మన మీదకి వచ్చే అనుభవానికి మనం వెళ్తాం. ఆత్మ మన మీదకి రావాలంటే మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన నేను ఎవరినో ఎరగటం, అదే మంచి మనస్సాక్షి. ఆ మంచి మనస్సాక్షిని ఎవరైతే కలుగుంటున్నారో, తండ్రి నాయన అనే అనుభవం ఎవరో కలుగుతున్నారో, నన్ను నీతిమంతుడిగా తీర్చావు, సదాకాలానికి పాపం నుంచి విడిపించావు, నిత్యమైన విమోచనం ఇచ్చావు అని ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో వారి మీదకి వస్తాడు పరిశుద్ధాత్ముడు. వస్తేగా మీరేమి తిరిగి చూడక్కర్లా. మహత్కార్యాలే, ఆరోగ్యంలో మహత్కార్యాలు, కుటుంబంలో మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు. మనం ఎంత స్తుతించాలి. ఈ లైఫ్ మనకి ఇచ్చిన ప్రభువును మనం ఎంత స్తుతించాలి, ఎంత ఆరాధించాలి. దయగల తండ్రి మీకు వందనాలు. ప్రేమించిన దేవా స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన సంగతులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ సంగతుల్ని మీరు మాకు ఇచ్చిన సంగతుల్ని తలపోసుకుంటూ మా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. స్తోత్రాలు చెల్లించే వారందరూ ఏ సంగతుల చేత మీరు దర్శించారో ఆ సంగతిని నాయన మాట్లాడుతూ మీకు స్తోత్రాలు చెల్లించే అనుభవం దయచేయండి. వీళ్ళందరినీ దీవించి మన యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.